హాయ్ డాక్టర్. ఈరోజు మనతో రాజా కుప్పాల గారు ఉన్నారు. హీఈస్ అ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ ఫౌండర్ ఆఫ్ ఏవిస్ హాస్పిటల్స్. Sure. సో డాక్టర్, వీ వాంటెడ్ టు నో అబౌట్ యువర్ జర్నీ. అసలు మీరు ఎక్కడ స్టార్ట్ చేశారు? అసలు ఇది మొత్తం ఎలా స్టార్ట్ అయింది? కెన్ యూ గివ్ అస్ అ లిటిల్ బిట్ ఆఫ్? షూర్. Yeah. సో బేసిక్లీ రేడియాలజిస్ట్ అంటే మీకు అందరికి తెలిసినట్టుగా వాట్ వీ డూ ఇస్ ఏంటంటే వీ యూజ్ ఇమేజెస్ టు డయాగ్నోస్, అంటే ఎక్స్రే కానీ యాంజియోగ్రామ్ కానీ సిటీ స్కాన్ కానీ అవి వాడుకుంటూ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తాం. ఓకే. కాకపోతే ఆ రోజుల్లో యుఎస్లో, అప్పుడు ఇండియాలో పెద్దగా లేదు, ఓకే. ఇంటర్వెన్షన్ రేడియాలజీ అని ఒక కొత్త ఐడియా వచ్చింది. ఇంటర్వెన్షన్ రేడియాలజీ అంటే ఏంటంటే ఆ ఇమేజెస్ని వాడుకుంటూ ట్రీట్మెంట్ చేయడం. సో ఆ వాడుకుంటూ ట్రీట్మెంట్ చేయడం అనేది అంటే బేసిక్లీ ఏదైతే డయాగ్నోస్టిక్కి వాడతామో ఆ డయాగ్నోస్టిక్ ఇమేజ్ వాడుకుంటూ ట్రీట్మెంట్ చేసేవాళ్ళు ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్. ఓకే. ఇది ఒక చాలా స్పెషలైజ్డ్ బ్రాంచ్. అప్పుడైతే అసలు ఇండియాలో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెద్దగా లేవు అప్పట్లో, Okay. నేను చదువుకునేటప్పుడు. సో ఐ హాడ్ టు గో టు యుఎస్. ఓకే. యుఎస్లో ఐ ట్రైన్ అండ్ దెన్ ఐ ప్రాక్టీస్ దేర్ ఫర్ మెనీ ఇయర్స్ చేసుకుని అప్పుడు నాకు అనిపించింది ఇంత ఫెంటాస్టిక్ ఫీల్డ్ని, ఇంకా అప్పటికి 2014-15లో కూడా ఎక్కువ లేదు ఈ బ్రాంచ్, ఇంత ఫెంటాస్టిక్ ఫీల్డ్ని మనం ఇండియాలో స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది, ఇలాంటి ఐడియాస్తోని మనము కొత్త ఐడియాస్తో చేస్తే ఎలా ఉంటుంది. 2015లో వచ్చి ఏవిస్ హాస్పిటల్ పెట్టడం జరిగింది. ఓకే. సో ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ అంటే అన్ని రకాల ప్రొసీజర్స్ కూడా చేస్తాము. ఎగ్జాక్ట్లీ. వీ డూ ఆల్ కైండ్స్ ఆఫ్ అంటే చిన్న బయాప్సీ, అంటే ప్రాబ్లం కనుక్కోవడానికి చేసే బయాప్సీ దగ్గర నుంచి లివర్ క్యాన్సర్కి లోపలికి వెళ్ళి ట్రీట్మెంట్ అయితేనేమి, యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ వస్తే ఎక్కడ కట్ చేయకుండా ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ అయితేనేమి, ప్రాస్టేట్ గ్రంథి అంటే మేల్స్లో ప్రాస్టేట్ పెద్దగా అయితే దానికి ట్రీట్మెంట్, ఓకే. ఇవన్నీ రకాల ప్రొసీజర్స్ కూడా చేస్తాం. మరి మీరెందుకు వెరికోస్? రైట్. సో అందులో ఏమైందంటే వారికోస్ పెయిన్స్ ఆల్సో ఇస్ వన్ ఆఫ్ ద ప్రొసీజర్స్ మేము చేసేవి. అండ్ వేరే వాళ్ళకన్నా మాకు చాలా బాగా చేయగలుగుతాం, ఎందుకంటే డయాగ్నోసిస్ కూడా మేమే చేయగలుగుతాం కదా. సో ఎగ్జాక్ట్లీ ఆ వెయిన్ ఏ స్పాట్లో ఉంది, ఎలా చేస్తే ట్రీట్మెంట్ బాగా అవుతుంది అనేది మాకన్నా మించి ఎవరికి తెలియదు. ఓకే. సో ఆ వెరికోస్ వెయిన్స్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ కోర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మాకు. కాకపోతే ఇండియా వచ్చేటప్పటికి అసలు వారికోస్ వెయిన్స్కి ఎస్టాబ్లిష్డ్ హాస్పిటల్ అంటూ ఏమీ లేదు. వాస్కులర్ సర్జరీ వారికోస్ వెయిన్స్కి అందరూ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తే అందులో ఒక భాగంగా వెళ్తారు. వేరాజ్ 30% ఆఫ్ వారికోస్ వెయిన్స్, అంటే ఇప్పుడు ఈ రూమ్లో 8 మంది ఉన్నాము, ఒకరికో ఇద్దరుగా ఉంటుంది వారికోస్ వెయిన్స్. రైట్, ఐ కెన్ టెల్ యూ వితౌట్ ఈవెన్ లుకింగ్ ఎట్ యువర్ లెగ్స్. సో ఇది చాలా కామన్ ప్రాబ్లం. సో 30% ఆఫ్ ఇండియన్స్కి ఉండే ప్రాబ్లంలో ఒక డెడికేటెడ్ సెంటర్ లేకపోవడం అనేది ఒక ఆపర్చునిటీగా కనిపించింది. సో అందుకని బీ సెటప్ ఇది మొత్తం యాక్చువల్లీ ఇంటర్నేషనల్ రేడియాలజీ యూనిట్ ఇది అన్నీ ఉన్నాయి. బట్ మేము ఎక్కువగా 99% వారికోస్ వెయిన్స్ ఎందుకు చేస్తామంటే ఇట్ ఈస్ వెరీ 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 కామన్. ఓకే. ఓకే. అండ్ దెర్ ఇస్ నో వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫెసిలిటీ, అంటే ఈ వెరికోస్ వెయిన్స్ ఎండ్ టు ఎండ్, ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ దాకా ట్రీట్ చేసే ఫెసిలిటీ లేకుండే. అదే ఎగ్జాక్ట్లీ కాబట్టి 10 అది years establish బ్యాక్ ఇఫ్ వి సీ అసలు దీనికి అంటే చాలా మందికి తెలియదు కూడా ఇదేంటంటే. అండ్ వన్స్ యూ స్టార్టెడ్ ఏవిస్ అండ్ మెల్లిమెల్లిగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మీరు చేసి అందరికీ తెలిసేలా చేశారు దిస్ ఇస్ ఆల్సో అ ప్రాబ్లమ్ అని. కరెక్ట్. సో ఇప్పుడు చూసుకుంటే దెర్ ఆర్ సో మెనీ హాస్పిటల్స్ లైక్ దట్. ఇప్పుడు చాలా మంది ట్రీట్ చేస్తున్నారు వెరికోస్ వెయిన్స్ని. బట్ వాట్ డూ యూ ఫీల్ లైక్? డూ యూ ఫీల్ వాళ్ళు మీకు ఒక కాంపిటీషన్ అన్నా ఆర్ ఎల్స్ ఆర్ యూ గ్లాడ్ అది పీపుల్కి తెలుస్తుంది ఇది కూడా ఒకటి ఉంది? అబ్సల్యూట్లీ అండి. ఇమిటేషన్ ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్లాటరీ. ఓకే, ఎవరైనా మనకి ఇమిటేట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పెట్టాను 2015లో, ఈ 2 kilometers అట్లీస్ట్ 10 మంది పెట్టారు. ఇట్ ఇస్ వెరీ గుడ్. సో ఎప్పుడు కూడా ఏంటంటే ఒకటి ఇంకొకరు వచ్చి కంపీట్ చేస్తే ఒకటి మనం కూడా ఇంకా మోర్ అవేర్గా అవుతాము, విల్ బి మోర్ యునో ఇట్ గివ్స్ యూ లిటిల్ రియాలిటీ చెక్. అదొక పక్కన పెట్టుకుంటే అఫ్ కోర్స్ ఎవ్రీబడీకి ప్రతి ఒక్కరికి ఇదే అవేర్నెస్ ప్రాబ్లం. సో నేను ఇంకో డాక్టర్ వచ్చి పక్కన పెట్టారనుకోండి, మీకు వచ్చిన పేషెంట్స్లో 50% మంది ఈ వెయిన్స్ ప్రాబ్లమా అని అడుగుతారు. ఇప్పటికీ నాకు అడుగుతారు. అదే క్వశ్చన్ వాళ్ళకి అడుగుతారు కదా. సో ఇట్స్ అ గుడ్ థింగ్ దట్ ఎవ్రీబడి ఈస్ కంపీటింగ్ విత్ సేమ్ పై. అండ్ వాళ్ళందరూ కూడాను ఈ అవేర్నెస్ మీద కొంత మనీ స్పెండ్ చేయాలి, టైం స్పెండ్ చేయాలి, రిసోర్స్ స్పెండ్ చేయాలి. దీని మీద అవేర్నెస్ చాలా తక్కువ, ఇప్పటికి కూడా చాలా మందికి లేదు. సో ఐ థింక్ ఇట్స్ అ గుడ్ థింగ్. నౌ దేర్ ఇస్ ఒక చిన్న నెగటివ్ ఎలిమెంట్ ఏంటంటే కొంచెం ఒక చిన్న బ్యాటిల్స్ విన్ అవ్వడం కోసము కొన్ని ఫాల్స్ ప్రామిసెస్, 100% తగ్గిపోతుంది, లైఫ్ టైం గ్యారంటీ, వారంటీ, ఇట్లాంటివన్నీ కొంచెం మెడిసిన్ లో వాడకూడదు పదాలు. దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ 100%. ఇదే కాదు, అసలు 100% తగ్గే వ్యాధి లేదు, పుట్టలేదు ఇప్పుడు దాకా. ఓకే. సో వెరికోస్ వెయిన్స్ అనేది మనం 100% గ్యారంటీ ఇవ్వలేం, ఖచ్చితంగా తగ్గుతుంది అని. 97-98% చెప్పగలం ఎవరన్నా. ఓకే. సో కొంతమంది ఇంటర్నెట్ లో 100% ఫర్ షూర్, లేకపోతే ఇంటికి వచ్చి డ్రాప్ పికప్ సర్వీస్ లో వై డూ నీడ్ దాట్? సో ఇవన్నీ మళ్ళీ ఏమవుతుందంటే దే ఆర్, ఐ బిలీవ్, నాట్ ఫోకసింగ్ ఆన్ ద రియల్ ఇష్యూ.
విచ్ ఇస్ Okay. మంచి ప్రొసీజర్, పేషెంట్ Correct. సాటిస్ఫాక్షన్, పేషెంట్ తగ్గాలి, Correct. వాటి మీద ఫోకస్ చేయకుండా కొంచెం సమ్ 1% అనుకుందాం, Yeah. అదర్ 19% ఇన్ని క్లినిక్స్ ఓపెన్ అవ్వడం చాలా మంచిది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకోటి చూసుకుంటే ఐ వాంటెడ్ టు నో మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ చాలా వరకు ఎలా ఉంటారు? అంటే ఫార్మర్సా, ఐటీ ప్రొఫెషనల్సా, హౌస్ వైఫ్సా? వాట్ ఆర్ దేర్ ప్రొఫెషన్స్? వాట్ డు దే డూ? సో ఇప్పుడైతే వీఆర్ లైక్ ఎ హ్యూజ్ ఆర్గనైజేషన్ అండి. సో Mhm. వీ గెట్ పీపుల్ అక్రాస్ ఆల్ వాక్స్ ఆఫ్ సొసైటీ. Mhm. ఇప్పుడు ఒక క్లాసిక్ పేషెంట్ ఎక్కువగా అంటే ఆమ్, కాళ్ళు వాడుకోవాలి, వాడకపోతే నా జీవితం గడవదు, నాకు ఆహారం రాదు అనేది ఎక్కువగా ఇంకా రూరల్ కమ్యూనిటీ అని చెప్పుకోవాలి. ఓకే. రూరల్ ప్లేసెస్ లో ఒక వర్తకుడు ఉంటాడు, Correct. ఆయన వెళ్ళి ఆ రోజు అమ్ముకోపోతే కెనాట్ సర్వైవ్. కరెక్ట్. కరెక్ట్. ఒక చీరల షాప్ లో ఎంప్లాయీ ఉంటారు, కరెక్ట్. లేకపోతే ఫార్మర్స్, లేకపోతే సో డెఫినెట్ గా బాగా ఎక్కువ సఫర్ అయ్యి బాగా తగ్గి చాలా థ్యాంక్స్ డాక్టర్ అని చాలా అత్యధికంగా చెప్పిన వాళ్ళ సంఖ్య ఆల్వేస్ దిస్ సెమీ మఫ్సిల్ రూరల్ ఏరియా వాళ్ళే ఎక్కువగా. అంటే దే ఫీల్ ద రియల్ డిఫరెన్స్ ఇన్ దర్ లైఫ్స్, బికాస్ వాళ్ళు నడుచుకుని రోజుకి ఒక 8-10 గంటలు నడవకపోతే వాళ్ళ పని కాదు కదా. అవును. అవును. ప్రాబ్లీ ద సెకండ్ సెట్ ఇస్ హౌస్ వైఫ్స్. చాలా కామన్ గా చాలా మంది Okay. లేడీస్ లో కూడా వెరికోస్ చాలా కామన్ గా ఉంటుంది. సో వి Okay. గెట్ ఎ లాట్ ఆఫ్ విమెన్ పేషెంట్స్. ఓకే. సో అండ్ వన్ మోర్ థింగ్ డాక్టర్, నేను లింక్డ్ఇన్‌లో మీదొక పోస్ట్ చూసాను. నాబార్డ్ వాళ్ళు మీకు ఫండ్స్ ఇచ్చారు అని. ఐ మీన్ దే ఇన్వెస్టెడ్ అని. సో దాని గురించి కొంచెం ఎలాబరేట్ చేయగలరా? రైట్ అండి. సో బేసికలీ నాబార్డ్ ఇస్ అ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా Hmm. రూరల్. సో బేసికలీ అగ్రికల్చర్ మినిస్ట్రీ కింద వస్తుంది నాబ్. హ్మ్. బట్ దే హ్యావ్ దర్ ఓన్ ప్రైవేట్ ఎక్విటీ ఆర్మ్, అంటే ఇన్వెస్ట్మెంట్ ఆర్మ్ అన్నమాట. హ్మ్. ఈ ఇన్వెస్ట్మెంట్ ఆర్మ్ ఏం చేస్తుందంటే బికాస్ ఇట్ ఇస్ త్రూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వాళ్ళకి చాలా స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఉంటాయి. ఓకే. అంటే మీకు తెలుసో లేదో హాస్పిటల్స్ లో యూ హావ్ టు గివ్ ఎ పర్సెంటేజ్ టు సంబడి టు రిఫర్ ఎ పేషెంట్. అది ఇల్లీగల్ యాక్చువల్. ఓకే. ఓకే. లేకపోతే వేరే వేరే రకరకాలు ఉంటాయి. అవి ఏవి లేని హెల్త్ కేర్ వాళ్ళకి దొరకలా. వీఆర్ ద ఓన్లీ వన్. సో వీఆర్ లైక్ ఎవ్రీ రూపీ యూ గివ్ మీ ఇస్ ఇన్ ద బ్యాంక్, ఎవ్రీ ట్యాక్స్ ఇస్ పెయిడ్. నేను ఒక పేషెంట్ నాకు పంపించడానికి ఒక రూపాయి కూడా ఎవరికి ఇవ్వలేదు. సో ఇవన్నీ కూడా క్రియేట్ దిస్ ఎక్స్ట్రీమ్లీ క్లియర్ ఆనెస్ట్ ఆర్గనైజేషన్. బట్ అక్కడ ఇంకొక యాంగిల్ రూరల్ డెవలప్మెంట్, ఆర్డి నబార్డ్ లో రూరల్ డెవలప్మెంట్ ఉంది. సో దే ఆల్సో ఫౌండ్ దట్ ఇంతమంది స్మాల్ టౌన్స్ వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ అయితే ఆ రూరల్ ఎకానమీ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఆటోమేటిక్గా. See, they are a bank for rural economy, but they felt that the health of them is very very important for their outcomes. So వాళ్ళకి అది చాలా బాగా సింక్ అయింది. ఓకే. సో వాళ్ళకున్న ఎంటైర్ పోర్ట్ఫోలియోలో హెల్త్ కేర్ లో ఒక్క మన దగ్గర పెట్టారు బికాస్ ఆఫ్ అవర్ క్లీన్ ప్రాక్టీసెస్, ఆనెస్ట్ ప్రాక్టీసెస్, రూరల్ ఫోకస్. సో మాకు ఇప్పుడు కూడా 75% ఆఫ్ మా పేషెంట్స్ అంతా చిన్న ఊళ్ళ నుంచి వస్తారు ఓకే. ఈ రోజు కూడా. ఓకే. సో అదొక పెద్ద అడ్వాంటేజ్. సో ఇవన్నీ చూసి దే హావ్ ఇన్వెస్టెడ్ బికాస్ సింగిల్ స్పెషాలిటీ, ఒక స్పెషాలిటీ మీద ఫోకస్ చేస్తే అన్లైక్ బిగ్ హాస్పిటల్స్ అండ్ అదర్ లైక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మాకు ఎక్స్ట్రీమ్ ఫోకస్ ఉంటుంది ఈ ఒక్క డిసీజ్ మీద. ఓకే. కాబట్టి మా అవుట్కమ్స్ బాగుంటాయి. ఇప్పుడు అందుకే కళ్ళకి ఎవరైనా కూడా జనరల్ హాస్పిటల్కి వెళ్ళి కళ్ళు ట్రీట్ చేసుకోరు, దే గో టు ఐ హాస్పిటల్స్. ఇన్ఫర్టిలిటీ ఉందనుకోండి, గైనిక్ జనరల్ హాస్పిటల్కి వెళ్తారు, ఇన్ఫర్టిలిటీకి వెళ్తారు, ఎందుకంటే వాళ్ళ ఫోకస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. అలానే ఈ వాస్కులర్ కేర్ లో మా ఫోకస్ లెవెల్ చాలా ఎక్కువ. సో ఆర్ అవుట్కమ్స్ ఆర్ ఫార్ బెటర్ దెన్ టిపికల్ అదర్ డాక్టర్స్ అన్నమాట. ఓకే. అండ్ సో వెన్ అ పేషెంట్ వాక్స్ ఇన్ టు యువర్ హాస్పిటల్, అసలు ప్రొసీజర్ ఏంటి? వాళ్ళు అంటే హౌ మచ్ టైమ్ డస్ ఇట్ టేక్? వాట్ ఈస్ ద ప్రొసీజర్? రైట్. సో ప్రొసీజర్ అనేది ఏంటంటే ఫస్ట్ దే గెట్ ఓపీడీ తర్వాత మేము అందరు కూడా స్కాన్ చేస్తాం. ఈ డాప్లర్ అనే టెస్ట్ ఏంటంటే స్టాండింగ్ పొజిషన్ లో చేయాలి. అప్పుడే మీ ప్రాబ్లం ఐడెంటిఫై అవుతుంది. సో మా దగ్గర అందరు కూడా స్టాండింగ్ పొజిషన్ లో మేము స్కాన్ చేసి చెక్ చేసి ప్రాబ్లం ఉందా లేదా చెప్తాం. ఓకే. సో ఇది ఇక్కడ దాకా ఇది కామన్. అండ్ దాని తర్వాత అవసరం ఉంటే మేము ప్రొసీజర్ అడ్వైస్ చేస్తాం. ఒక చిన్న అపోహ ఏంటంటే మరి అందరికీ చెప్తారా, మరి వెరికోస్ ఇంత కామన్ కదా అంటారు. ఇప్పుడు మా రికార్డ్ చూసారంటే ఆల్మోస్ట్ 57,000 పేషెంట్స్ లో లాస్ట్ 3 years లో డన్ సర్జరీ ఓన్లీ 6,400. సో మేము 10-11% కే చెప్తాం ఆపరేషన్ చేయాలని, మిగిలిన వాళ్ళకి అక్కర్లేదని చెప్తాం. సో చాలా మందికి వేరే కన్సర్వేటివ్ పద్ధతులు, వెయిట్ తగ్గండి అవన్నీ చెప్పడం జరుగుతుంది. సో ఇది ఒక ప్రాసెస్. కాకపోతే ఈ ప్రాసెస్ లో ఏంటంటే కొన్ని రోజులు ఓపీ తక్కువ ఉన్నప్పుడు నేను ఎక్కువ టైం స్పెండ్ చేయగలుగుతాను, కొన్ని రోజులు ఓపీ బిజీగా ఉంటే తక్కువ స్పెండ్. సో ఈ ఇనాక్యురసీని తీసేయడానికి మేము ఈ డాక్టర్ ఎగ్జామినేషన్ అనేది 3 levels లో చేస్తాం. ఒక అసిస్టెంట్ డాక్టర్ బేసిక్ వారికోస్ హిస్టరీ తీసుకుంటారు, ఇంకో డాక్టర్ గారు మీకు స్కాన్ చేస్తారు, తర్వాత నేను చూస్తాను. సో 3 doctors చూస్తారు కాబట్టి మీకు ఏంటంటే ఏ పాయింట్ మిస్ అవ్వదు. రైట్. అండ్ వి గో ఇన్ ఏ వెరీ ప్రొసీజర్ వే, SOPs అంటారు కదా. సో SOPs ఫాలో అవుతాం బాగా. So that's how we are very accurate and get good results. Okay. And I've also heard Avis lo Doppler test అనేది ఫ్రీగా చేస్తారని విన్నాను. Is it true? Yeah.
సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ విషయం ఏంటంటే వారికోస్ వెయిన్స్ ఉన్నాయా లేదా చెప్పడానికి డాప్లర్స్ ఇండిస్పెన్సిబుల్, లేకపోతే మీకు కుదరదు. కాకపోతే అదేమయ్యేదంటే మొదట్లో ఆ డాప్లర్ నిల్చునే పొజిషన్ లోనే స్కాన్ చేయాలి, పడుకోబెట్టి చేస్తే పెద్ద లాభం లేదు. సో మొదట్లో ఏమేది వాళ్ళందరూ వచ్చేవాళ్ళు, వాళ్ళందరికీ మేము బయట స్కానింగ్ పంపించేవాళ్ళం. సో ఇనిషియలీ ఏంటంటే ఫర్ కన్వీనియన్స్ స్టార్ట్ చేసాం. యాక్చువల్ దేశ సేవ అవన్నిటికన్నా ఇట్ ఈస్ సో ఇన్కన్వీనియంట్. యూ కమ్, మీకు మళ్ళీ 3 టెస్టులు రాయడం, మళ్ళీ వెళ్ళటం, మళ్ళీ రావడం. ఇప్పుడు ఏం చేసామంటే వి థాట్ ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వెళ్ళినా కూడా మంచి స్కాన్ అవుతుంది గ్యారంటీ లేదు. సో నిల్చునే పొజిషన్ స్కాన్ చేయాలి. సో అది మేమే చేసి పెడతాము. బట్ నౌ ద సిస్టమ్ ఇస్ సో బిగ్. ఏంటంటే ఇప్పుడు మాకు ఆల్మోస్ట్ 24 వ్యవస్థలు ఉన్నాయి కదా. సో ఒక ఫ్రీ స్కాన్ అనేది మాకు నథింగ్. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. సో అది అట్లా పెట్టుకుంటూ వెళ్ళాం. సో యా, ఇట్ ఈస్ అ ఫ్రీ డాప్లర్. మా అందరి పేషెంట్స్ కి ఇప్పుడు దగ్గర 60,000 నుంచి పేషెంట్స్ కి ఫ్రీగానే డాప్లర్ చేస్తాం. ఓకే. అండ్ నేను ఇది కూడా విన్నానండి, అంటే కొన్ని హాస్పిటల్స్ 30-35,000 లోనే మనకి మొత్తం వెరికోస్ వెయిన్ ట్రీట్మెంట్ చేసేస్తాయి. అండ్ కొన్ని హాస్పిటల్స్ చూసుకుంటే 2.5 lakhs ఇంకా ఎక్కువే ఛార్జ్ చేస్తాయి. ఎందుకు ఇంత గ్యాప్ అనేది వస్తుంది? సో ఒక ప్రొసీజర్ ప్రైసింగ్ మనం వచ్చామంటే ఫస్ట్ పార్ట్ యు ఆర్ ఆల్సో పేయింగ్ ఫర్ ద ఫెసిలిటీ. మీరు ఎట్లాంటి ఫెసిలిటీ చేయించుకుంటారు. సపోజ్ ఒక 10 ఫ్లోర్లు ఉండి, బ్యూటిఫుల్ ఇంటీరియర్స్ ఉండి, హై గ్రేడ్ లెదర్ సోఫాస్ ఉండి, అవన్నీ ఉంటే డెఫినెట్ గా యూ విల్ పే హైయర్, రైట్? సంబడీ హస్ టు డిఫరే ద కాస్ట్ ఆఫ్ దట్. ఓకే. అది ఒక పార్ట్ ఆఫ్ ఇట్. సెకండ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ వాట్ గోస్ ఇన్సైడ్. ఇక్కడ చాలా వేరియబిలిటీ వస్తుంది. ఎక్కడ వేరియబిలిటీ వస్తుంది? ఎందుకంటే పేషెంట్ కి తెలియదు ఏ బ్రాండ్ వాడుతున్నారు, మన థియేటర్ లో ఉంటారు. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ అ రూల్ ఐ యూస్ అ కంపెనీ కాల్డ్ మెట్రానిక్స్. నా దగ్గర మెట్రానిక్ అంటే వరల్డ్స్ బిగ్గెస్ట్ వాస్కులర్ కంపెనీ. మెట్రానిక్ అండ్ అమెరికాలో నేను చదువుకున్నప్పుడు అదే వాడేవాడిని. సో అది యుఎస్ బేస్డ్ కంపెనీ, అన్ని FDA అప్రూవ్డ్ ప్రొడక్ట్స్ అండ్ ఇండియన్ గవర్నమెంట్ అప్రూవ్డ్. సో ఇవి వీటి వల్ల మనకున్న అడ్వాంటేజ్ అంటే రిజల్ట్ చాలా ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. ఓకే. ఓకే. అదే 55,000 ఒక లేజర్ ఒక RF ఫైబర్ 50,000 మెట్రానిక్. అదే మీరు చైనీస్ కంపెనీ పడితే 10,000 దొరుకుతుంది. ఓకే. కానీ అది పని చేస్తుందో తెలీదు, పని చేయదో తెలియదు. అది అది ఒకవేళ మిషన్ రిపేర్స్ చైనీస్ వాడు ఏం చేసాడో కూడా తెలియదు. దాని పార్ట్స్ ఎట్లా ఉంటాయో తెలియదు. సో వాట్ కెన్ హ్యాపెన్ ఏంటంటే మీ అవుట్కమ్స్ మారిపోవచ్చు. అవుట్కమ్ మారినప్పుడు మీరు 30,000 చేసుకున్నా, 70,000 చేసుకున్నా, మీరు ఆ డాక్టర్ చుట్టూ 10 సార్లు తిరిగితే ఆ మిగిలిన 35,000 అక్కడ కవర్ అయిపోతుంది. సో హెల్త్ లో మనం కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఒకటే కాదు, ఎఫర్ట్ బెనిఫిట్ అనాలిసిస్ కూడా చూసుకోవాలి. అండ్ క్వాలిటీ ప్రాబ్లీ మచ్ హై. ఎగ్జాక్ట్లీ. నేను ఒక రెస్టారెంట్ యాడ్ చూసాను, చూసి ఏదో ఫుడ్ ఆర్డర్ నచ్చలేదు, వదిలేసి ప్లేట్ వదిలేసి వెళ్ళిపోతాను. కరెక్ట్. మీరు ఆపరేషన్ అయిపోయింది, మీ కాల్ తీసి పడేయలేదు కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్. అంటే అఫ్ కోర్స్ గుడ్ థింగ్ ఇస్ ఆల్ పేషెంట్స్ నో ఇట్ ఆల్సో. పేషెంట్స్ కూడా తెలుసు, నేను ఏదో వార్తలు చెప్తున్నట్టు కాదు. దే నో ఇట్. అందుకే డాక్టర్ హస్తవాస్ బాగుందా, ఈ డాక్టర్ గారు అలా అంటుంటారు. ఊళ్ళలో కూడా, చిన్న ఊర్లో కూడా హస్తవాస్ మంచిది అని, చెయ్యి మంచిది అని. అవన్నీ ఎందుకంటారంటే వాట్ దే యాక్చువల్లీ మీన్ ఇస్ దేర్ క్వాలిటీ ఇస్ హైయర్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఫైనల్లీ క్వాలిటీ మ్యాటర్ అవుతుంది. సో ఓవరాల్ గా మెట్రానిక్ ప్రొడక్ట్స్ వాడుతుండే వెరికోస్ వెయిన్స్ ప్రొసీజర్స్ లో వి ఆర్ ద చీపెస్ట్ ఇన్ ద కంట్రీ. ఓకే. సో వి ఆర్ వెరీ చీప్, వెరీ అఫోర్డబుల్. బట్ పాయింట్ ఏంటంటే 30 అయినా 50 అయినా 80 అయినా నేను మాత్రం సబ్స్టాండర్డ్ ప్రోడక్ట్ ఇప్పుడు కొత్తగా వాడి సరే పేషెంట్ వెళ్ళిపోతాడు కదా, మనం ఎందుకు లీడ్ వేస్ట్ చేసుకోవడం అని చేసేసి వాళ్ళకి ఏదో నాశరకం ప్రొసీజర్ అనేది ఈ స్టేజ్ లో నా లైఫ్ లో మొదలెట్టడం నాకు అనవసరం. ఫర్ వేరియస్ రీజన్స్ లైఫ్ ఇస్ గుడ్. అండ్ నేను ఇప్పుడు వాళ్ళకి అది వంచినట్టు ఉంటుంది, అబద్ధం చెప్పినట్టు. సో ఐ వుడ్ నాట్. బట్ యా, అన్ఫార్చునేట్లీ ఆ చైనీస్ బ్రాండ్స్ కూడా అమ్ముతున్నారు. పీపుల్ ఆర్ బయింగ్ ఇట్ అండ్ యూజింగ్ ఇట్. ఓకే. సో ఇంకా వాట్ ఎల్స్, అంటే మనం ఇంకేమి అడ్వాన్స్డ్ మెషినరీస్ యూజ్ చేస్తున్నాం ఏవిఎస్ హాస్పిటల్లో? సో డేవిస్ అంటే వి బిలీవ్ ఇన్ ఎండ్ టు ఎండ్ వెయిన్ కేర్. సో ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ దాకా. సో వాట్ ఇస్ ద ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ వెయిన్స్ ఏంటంటే చిన్న చిన్న స్పైడర్ వెయిన్స్ కనిపిస్తాయి. ఈ రోజుల్లో ఎవ్రీబడి వాంట్స్ టు వేర్ షార్ట్స్, లేకపోతే పిక్చర్స్, లేకపోతే ఎవ్రీవన్ ఇన్స్టాగ్రామ్ వీడియో. సో దోస్ అగ్లీ వెయిన్స్ విచ్ ఆర్ కాస్మెటిక్ ఇన్ నేచర్, కాస్మెటిక్ గా కనిపించే వెయిన్స్ కి మేము ఏం చేస్తామంటే చిన్న సూది పెట్టి అవి లోపలే క్లాక్స్ అనే ప్రొసీజర్ చేసి కనిపించేస్తాం. ఓకే. ఓకే. నౌ ద అదర్ ఎండ్ ఆఫ్ దట్ ప్రాబ్లం ఏంటి అంటే సివియర్ వెయిన్స్, బాగా కాలు నల్లగా అయిపోవడం, పుండ్లు పడడం. సో అలా ఉన్నప్పుడు ఆ వూండ్ మేనేజ్మెంట్ అంతా చేస్తాం మేము. వూండ్స్ అన్ని మాకు 90% వూండ్స్ తగ్గిపోతాయి మాకు. ఓకే. ఇన్ఫాక్ట్ మీకు వూండ్స్ రావడానికి వెరికోస్ వెయిన్స్ వెరీ కామన్ రీజన్ కంపేర్ టు దెన్ ఎవ్రీథింగ్ ఇన్ బిట్వీన్. సో ఎండ్ టు ఎండ్ వెయిన్ కేర్. సో ఎవరైనా పేషెంట్స్ వెళ్ళినప్పుడు మీకు ఇవన్నీ ఉన్నాయో కనుక్కుని ఇవన్నీ కూడా ఎండ్ టు ఎండ్ సాల్వ్ అవుతుందో కనుక్కొని వెళ్ళడం చాలా. ఓకే. సో అసలు వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి డాక్టర్? అవి ఎందుకు వస్తాయి అండ్ వాటి ప్రొసీజర్ ఏంటి?
సో వారికోస్ వెయిన్స్ అంటే ఏంటంటే కాళ్ళకి ధమనులు రక్తాన్ని తీసుకొని వెళ్తాయి, కాళ్ళ నుంచి సిరలు తీసుకొని వస్తాయి. ఇవి వచ్చేటప్పుడు ఏంటంటే బ్లడ్ సరిగా సర్క్యులేట్ అవ్వక కొన్ని వాల్వ్స్ పనిచేయకపోవడం వల్ల కాళ్ళు అలా జామ్ అయిపోయి ఉండిపోతాయి అన్నమాట. సో బ్లడ్ సరిగ్గా సర్క్యులేట్ అవ్వకుండా జామ్ అయిపోయిందని వారికోస్ వెయిన్స్. ఓకే. ఈ వారికోస్ వెయిన్స్ ఇలా ఉంటే ఏమవుతుందంటే మీ కాళ్ళలో ఇనిషియల్ గా కలర్ మారటము, దుర్గలు రావటం ఇట్లా జరుగుతుంది. బాగా అడ్వాన్స్ స్టేజ్ లో ఏంటంటే కాళ్ళు పుండు పడిపోవడం, దాని లోపల క్లాట్స్ గుండెకి సాగడం, లేదంటే చిన్న దెబ్బ తగిలితే మానేసుకోవడం, రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రావడం, సెల్యులైటిస్ రావడం, ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ వారికోస్ వెయిన్స్ యొక్క సింప్టమ్స్. ఓకే. సో వీటికి ఏం చేస్తామంటే ఇప్పుడు మోస్ట్ వారికోస్ వెయిన్స్ కి మోస్ట్ కామన్ గా వాడే ట్రీట్మెంట్ ఏంటంటే ఒకప్పుడు కట్ చేసి తీసేవాళ్ళని. ఓకే. ఇప్పుడు అంటే ఎండో అంటే ఈ వెయిన్ లోపలికి వెళ్తాం, ఇట్లా స్కానింగ్ చేసుకుంటూ ఇంటర్వెన్షన్ రేడియాలజీ. కరెక్ట్. సో ఆ స్కానింగ్ అనేది మా ఎక్స్పర్టైజ్. ఆ స్కాన్ చేసుకుంటూ దాని లోపలికి వెళ్ళి కరిగించేస్తాం. సో ఎక్కడ కట్ చేయడము, కుట్లేయడము, మర్చడం లేదు కాబట్టి ఇది చాలా ఈజీగా తగ్గిపోతుంది. ఓకే. సో ఇది చాలా సింపుల్ ప్రొసీజర్. చేసుకున్న హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఇంటికి వెళ్ళిపోతుంది. ఓకే. And there's no cutting, stitching, anesthesia, nothing. Very simple, almost local anesthesia type procedure. ఓకే. సో ఇవన్నీ ఏంటంటే ఈ అడ్వాన్స్ అన్ని యూఎస్ నుంచి తీసుకొచ్చారు. అప్పట్లో ఇవన్నీ లేకుండా 2015. ఆఫ్ కోర్స్ నౌ లాట్ ఆఫ్ కేసెస్ చేసాం. సో అందుకనే వి ఆర్ బిన్ ద లీడర్స్ ఇన్ దాట్. అందుకే ఇప్పుడు కూడా వెరికోస్ వెయిన్స్ అంటే ఫస్ట్ కాల్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. బట్ యా దట్స్ ఓకే. సో నార్మల్లీ హీలింగ్ టైం అంటూ ఎంత ఉంటుంది? ఏం జాగ్రత్తలు పాటించాలి ఒకసారి ఈ ప్రొసీజర్ అయ్యాక? సో హీలింగ్ టైం అంటూ ఏం పెద్దగా ఉండదండి. ఓకే. మీరు అంటే ఫ్రమ్ సర్జికల్ స్టాండ్ పాయింట్, ప్రొసీజర్ స్టాండ్ పాయింట్ నుంచి మీరు చేయండి సాయంకాలం నుంచి పనులు చేసుకోండి. ఓకే. డౌన్ టైం అంటూ లేదు. వావ్. మీ హీలింగ్ అనేది ఏంటంటే మీ స్టేజ్ బట్టి కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళు పుళ్ళు పడిపోయి నొప్పితో వచ్చారనుకోండి, సో మీ నొప్పి పెరగదు నా ఆపరేషన్ వల్ల, అది వెంటనే డిసపియర్ కూడా అయిపోదు. ఒక వారం రోజులు పడుతుంది, క్లీన్ ఇట్ అప్ అండ్ కట్టు కట్టాలి. సో అది ఒక సో కొంతవరకు యువర్ అవుట్కమ్ ఏదైతే ఉంటుందో లాంగ్ టర్మ్ అవుట్కమ్ అనేది మీ స్టేజ్ బట్టి మ్యాటర్ అవుతుంది. షార్ట్ టర్మ్ లో మీరు చేసుకునే పనులు డౌన్ టైం అనేది మాత్రం ఏమాత్రం ఓకే. అండ్ సో డాక్టర్, ఇప్పుడు వచ్చే నెక్స్ట్ జనరేషన్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ కి మీరు అసలు ఇవ్వాలనుకుంటున్న మెసేజ్ ఏంటి? మొన్నే నీట్ అయింది, చాలా మంది నన్ను అడిగారు, నీట్ సెలెక్షన్స్ కూడా అయ్యాయి. సో యా, ఐ మీన్ దిస్ ఇస్ ద ఫీల్డ్ అండి. యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే రేడియాలజీ అంటే ఎక్స్రే చదవాలి కదా, రేడియాలజీ అంటే బట్ దట్ షిప్ హస్ సెడ్ రేడియాలజీ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ హస్ గివెన్ నోటీస్ మొన్నే ఇచ్చింది. ఓకే. దట్ వీ కెన్ డూ ఆల్ దిస్ ప్రొసీజర్స్ అనేసి. ఓకే. వరల్డ్ లో యుఎస్ లో, యూకే లో ఇంటర్వెన్షన్ రేడియాలజీ ఇస్ గ్రోయింగ్ at 35%. ఓకే. 30% ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతున్నాయి ప్రొసీజర్స్. సో ఇట్ ఈస్ ద హాటెస్ట్ ఫీల్డ్. మీరు ఇప్పుడు కంప్యూటర్ ఏఐ ఎలాగో ఫర్ లాస్ట్ 10-15 years రేడియాలజీ has been like that. ఇప్పుడు టాప్ 100 నీట్ ర్యాంకర్స్ లో 41 have taken radiology. Wow. After general medicine, right? So surgery ముగ్గురు తీసుకున్నారు. So obviously it is the thing. Okay. And I would advise them to, but intervention radiology ఇంకొక అడ్వాంటేజ్ కంపేర్ టు రేడియాలజీ కూడా ఏంటంటే you get to see real patients. With real patients you get some patients మీరు నచ్చిన వాళ్ళు, తగ్గలేదనే వాళ్ళు ఒక 1% ఉంటారు, 19% సార్ మీ వల్ల మేము మా బతికే మారిపోయిందని వాళ్ళు ఉంటారు. సో దట్ గ్రాటిట్యూడ్ విల్ గెట్, ద పేషెంట్ ఎక్స్పీరియన్స్ విల్ గెట్. నేను ఎప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళిన ఎవరో తెలియని వచ్చి ఫోటో దిగుదామా సార్ అంటారు. సో ఆల్ బ్యూటిఫుల్ ఫ్యాంటాస్టిక్ థింగ్స్ హ్యాపెన్ ఓన్లీ బికాస్ ఆఫ్ an intervention. I'm grateful for that. ఎగ్జాక్ట్లీ. ఐ మీన్ యూ మేక్ చేంజెస్ టు దర్ లైఫ్. సో వాళ్ళ లైఫే ఆల్టర్ అయిపోతుంది బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో వాళ్ళ పని చేసే తీరు ఎవ్రీథింగ్ చేంజెస్. కాబట్టి డెఫినెట్లీ థ్యాంక్స్ టు యూ డాక్టర్. థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్ సో మెనీ పీపుల్. సో 10 years బ్యాక్ మీరు ఏవే స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు అసలు అవుట్ పేషెంట్స్ ఎంతమంది ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, అప్పుడు ఎక్కడున్నాం, ఇప్పుడు ఎక్కడున్నాం, అండ్ వాట్ ఈస్ అవర్ గోల్ 5 years తర్వాత? యా, ఐ మీన్ లుక్, నేను అంటే లైక్ దిస్ సే, మనం ఏదో మంచి పని చేస్తుంటే no one has any idea how successful it will become. I mean, nobody thought you would become Infosys there, right? So obviously నేను నిజంగా కూడా 2015 లో అమెరికా నుంచి వచ్చినాక ఒక క్లినిక్ పెట్టుకుందామని, ఏదో నా లివింగ్ కోసం పెట్టుకుందామని స్టార్ట్ అయిన చిన్న సంస్థ ఇప్పుడు 24 బ్రాంచెస్, ప్రైవేట్ ఎక్విటీ ఇన్వెస్ట్మెంట్. ఇంకా మా నెక్స్ట్ రౌండ్ లో టాకింగ్ విత్ ద బెస్ట్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్ ఇన్వెస్ట్ అండ్ ఆల్. So it's been a beautiful journey. We conduct one of India's most successful weighing congress. అంటే weighing వేరే డాక్టర్స్ నేర్పించే కాన్ఫరెన్స్ మేము కండక్ట్ చేస్తాం ఇండియాలో. ఓకే. సో ఇవన్నీ చేస్తున్నామంటే ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ టు బీ హియర్. బట్ ఎప్పుడు కూడా నా ఫోకస్ ఒకటే, ఇదేంటంటే ఇది కంప్లీట్ సెపరేట్ స్పెషాలిటీ. దీన్ని బయటకు వచ్చేసేయాలి, దీనికి వేరేగా డాక్టర్స్ ఉండాలి. ఎలాగైతే ఐ డాక్టర్స్ ఉంటారో
వెయిన్ డాక్టర్స్ ఉండాలి. ఎలాగైతే ఐ డాక్టర్స్ ఉంటారో అలాగే మనం వెయిన్ క్లినిక్స్ పెట్టాలి. సో వీ ప్లాన్ టు పుట్ అబౌట్ 70 more clinics in next 5 years and go bigger. But yeah, in the meantime చాలా మంది బాగా చేశారు ఇవన్నీ. I always keep telling these are milestones. Correct. It tells me Hyderabad is 100 kilometers. Correct. But my goal is something else. Exactly. So our goal hopefully one day will reach. ఓకే. సో అండ్ మీరు స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఎలా ఉండేది? లైక్ మీరు అప్పుడప్పుడే తీసుకొస్తున్నారు ఈ వెరికోస్ వెయిన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో పేషెంట్స్కి కూడా వాళ్ళ మైండ్లో డిఫరెంట్ థింగ్స్ వాళ్ళు నమ్మే వాళ్ళు కాదేమో, వాళ్ళకి తెలియదేమో ఇది ఉందని. అండ్ ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చారు? అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉన్నారు పేషెంట్స్? ఐ మీన్ చాలా చేంజెస్ వచ్చాయి, బట్ చాలా ఇంకా మారాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పటికి అండ్ ఇప్పటికి కూడా 90% వచ్చి ఇవి నరాలను సంబోధిస్తారు. సిరల్. ఓకే. సో నరాలు అనుకునే కానీ వాళ్ళు న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతారు. సో ఫస్ట్ నన్ను అడిగేవాళ్ళు, మీరు న్యూరాలజిస్ట్ ఎందుకు చేస్తున్నారు అడిగేవాళ్ళు. ఫస్ట్ ఇది చేసేది క్లాస్లో డాక్టర్స్ అని చెప్పాల్సి వచ్చేది. సెకండ్ ఒకసారి నాకు ఒక పేషెంట్ వచ్చి గట్టిగా గొడవ చేస్తున్నారు బయట. సో ఇన్ దాట్ ఐ సింగ్ వాట్ హ్యాపెండ్, ఏమైందంటే మా చుట్టాలకి చెన్నైలో ఆపరేట్ చేశారు. ఆ చేసినప్పుడు వెయిన్ అంతా కోసి ఇలా తీసి బొమ్మ చూపించారు, మీ బొమ్మ ఏది అన్నాడు. ఆ కొయ్యకూడదనే కదా మనం చేసింది ఇదంతా కూడా, లోపల కదా మనం మార్చాము. నెవర్ గెట్ సిక్. అడిగిన ఒక క్వశ్చన్, మీ చుట్టాలకి ఎన్ని కట్స్ పడ్డాయి, ఎన్ని స్టిచెస్ పడ్డాయి అంటే 30 స్టిచెస్ పడ్డాయి, అది వదిలేయండి, మీరు నా వెయిన్ ఏది చూపించండి అంటున్నాడు. బాబు నీకు 30 స్టిచెస్ సేవ్ అయ్యాయి అంటే నువ్వు కనీసం 1 month నడవలేవు ఆ రోజు నుంచి. రైట్. సో అలాంటి ఇగ్నోరెన్స్ ని కూడా ఫేస్ చేశాను. ఇగ్నోరెంట్. నేను ఎండోవాస్కులర్ అంటే ఆగో నాకు తెలియదు, నా వెయిన్ చూపించు, ఎక్కడ తీసావు చూపించు అంటాడు. ఏం చెప్పాలి అతనికి? ఎగ్జాక్ట్లీ. అలాంటి ఇగ్నోరెన్స్ దగ్గర నుంచి సంబడి సేస్ మీ రేడియాలజీ అంటే ఎక్స్రే చదవాలి కదా, నువ్వు ఇది ఎందుకు చేస్తున్నావు అనే ఇగ్నోరెన్స్ అయితేనేమి. సో ఇలాంటి చాలా చూసాను. బట్ అవన్నీ ఆల్మోస్ట్ క్రాస్ అయిపోయాను. లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగింది, చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బట్ డెఫినెట్ గా ఇంకా ఇట్లాంటి క్లినిక్స్ ఇంకా 200 హైదరాబాద్ ఓపెన్ అయినా కూడా సరిపోదు అవేర్నెస్. ఇంకా అంత అవేర్నెస్ పెట్టాలి. సో ఇంకా చాలా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే, గ్రేట్ డాక్టర్. సో ఈ వెరికోస్ వెయిన్స్ కి వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ మన దగ్గర ఉన్నవి? ఇంకోటి ఏంటంటే వీటి రీఅకరెన్స్ ఎలా ఉంటుంది? రైట్. సో వారికోస్ వెయిన్స్ కి ట్రీట్మెంట్స్ వచ్చేటప్పటికి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆర్ వి డూయింగ్ ఎండోవాస్కులర్ నాట్. సో ఈ రోజుల్లో కట్ చేసి వెయిన్ తీయడం అనేది కంప్లీట్ నోగో, ఎవరు చేయించుకోకూడదు, అది అసలు దానికి అవసరం కూడా లేదు. సో ఎండోవాస్కులర్ చేసినప్పుడు ఏం చేస్తామంటే చిన్న సూది పెట్టి లోపలికి వెళ్ళి వాటిని మార్చేస్తే లేజర్ అంటాము. ఇంకా కొత్తగా దానిలో ఏంటంటే లోపల సూది పెట్టి లోపల గమ్ లాంటి ఇస్తాం, దాన్ని గ్లూ అంటాం. అది ఇంకా బెటర్, అది చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా తగ్గుతాయి. సో ఇవి రెండు మనం ఎక్కువగా చేసే ప్రొసీజర్స్. అండ్ ఇవి చేసుకున్న అగైన్ సేమ్ డే నుంచి పనులు చేసుకోవచ్చు. దిస్ నో రిస్ట్రిక్షన్, నో డౌన్ టైమ్, నో లైఫ్ స్టైల్ రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండదు. పోతే ఈ రికరెన్స్ అంటే చేసినాక మళ్ళీ వస్తుందా రాదా, అగైన్ నేను చాలా షోస్లో చెప్పాను అండ్ చాలాసార్లు మళ్ళీ కూడా చెప్తాను, దేర్ ఇస్ నో మెడికల్ డిసార్డర్. మనం ఇప్పుడు దాకా ఒక జబ్బు కూడా మళ్ళీ రాదు అని చెప్పే జబ్బు లేదు. సో ఏ డాక్టర్ అయినా జబ్బుకు ట్రీట్మెంట్ ఎందుకు చేస్తారంటే చేసుకున్న వాడి జీవితం చేసుకోని వాడి జీవితం కన్నా చాలా బాగుంటుంది కాబట్టి, హిస్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ లైఫ్ విల్ బి ఫార్ బెటర్ కాబట్టి అందుకు చేస్తాం. రాదు అని చేయము, గ్యారంటీ ఇచ్చి చేయము. ఎవరన్నా మీకు 100% గ్యారంటీ నేను చేస్తే అని చెప్తే అది అసహ్యోక్తి, అది ఒక ఎగ్జాజరేషన్. ఓకే, ఇట్స్ నాట్ పాసిబుల్. సో డెఫినెట్గా రికరెన్స్ ఉంటుంది. ఆ రికరెన్స్ కొంతవరకు జెనెటిక్స్ కారణం ఉంటుంది, కొన్నిసార్లు ఇవి ఉంటాయి. మా సంస్థలో ఏంటంటే ఈ చిన్న చిన్న రికర్ అయ్యే వెయిన్స్కి మేము చిన్న ఇంజెక్షన్ అవన్నీ ఫ్రీగానే చేస్తాం. ఎందుకంటే మా సంస్థలో చేసేదే వెయిన్స్ కదా, వాళ్ళకి ఏమైనా ఫ్రీగా చేస్తే వాళ్ళు మా గురించి పథకం మంచిగా చెప్పుకుంటారనే వైరాలిటీ కోసం వి ఆల్సో టేక్ కేర్ ఆఫ్ అవర్ పేషెంట్స్. దట్స్ మోర్ అవుట్ ఆఫ్ గ్రేస్, అంటే అది మా గొప్పతనం. బట్ మీకు వెయిన్స్ రావనో లేకపోతే వస్తే ప్రతిదీ ఫ్రీగా చేయాలనో ఎటువంటి లా ఎక్కడ రాసలేదు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండర్స్టాండ్. అండ్ మీరు ఇప్పుడు 2 డిఫరెంట్ టైప్స్ చెప్పారు కదా డాక్టర్, ఒకటి గ్లూ అని చెప్పారు అండ్ ఇంకోటి ఇంటర్వెన్షన్ అని చెప్పారు. సో అంటే ఒక పేషెంట్కి అదెందుకు చేస్తారు, ఇంకో పేషెంట్కి ఇదెందుకు చేస్తారు, వాట్స్ ద డిఫరెన్స్? సో కొంతవరకు గ్లూ వర్సెస్ లేజర్ అనేది ఏంటంటే కొంత పేషెంట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. కొంతమంది ప్రిఫర్ అంటే గ్లూ చేసేటప్పుడు మీకు ఏమాత్రం గుచ్చడం ఉండదు, సో వెంటనే వెళ్ళిపోవచ్చు. సో మచ్ ఈజియర్ ఆన్ ద పేషెంట్. కొంతవరకు గ్లూ ఏంటంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి, లెట్స్ సే హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటి ఉన్నప్పుడు గ్లూ చేయడం ఈజీ, ఎందుకంటే ఫ్లూయిడ్ ఇవ్వం కదా. సో కొన్ని కండిషన్స్లో గ్లూ ఈజీ, బట్ కొన్ని కండిషన్లో గ్లూ ప్రిఫరబుల్ కూడా కాదు. ఎందుకంటే మరి ఓల్డ్ ఏజ్ ఉన్నా కూడా, మరి థిన్ స్కిన్ ఉన్నా కూడా, లేకపోతే ఆ వెయిన్ స్కిన్కి చాలా దగ్గరగా ఉన్నా కూడా 1 centimeter డిస్టెన్స్ తక్కువ ఉంటే గ్లూ వద్దనే చెప్పాలి. సో దెర్ ఆర్ సమ్ స్పెషల్ క్రైటీరియా. బట్ ఇప్పుడు
మోస్ట్ ఆఫ్ ఇట్ మన దగ్గర అంటే పేషెంట్ డ్రివెన్ అండి. వాళ్ళు నాకు గ్రూప్ ప్రిఫరబుల్ అంటే డాక్టర్ నేను చదివాం వీటి గురించి చేయించుకుంటామని చెప్తే అది ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తాను. It's their choice. లాట్ ఆఫ్ ఇట్ ఇస్ దేర్ చాయిస్. Okay. Got it, doctor. So it was a very insightful conversation మీతో. చాలా నేర్చుకున్నాము, చాలా తెలుసుకున్నాము కూడా. And we love where Avis is going. So thanks for helping a lot of people.